రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాజమండ్రిలో అయితే మెగా మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారు. అలాగే తన జన్మదినం పురస్కరించి 2 రోజుల ముందుగానే పలు సేవా కార్యక్రమాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. మార్గాని భరత్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఈరోజు మదర్స్ డే నిజంగా మాకు చాలా కలిసి వచ్చింది. ఇంతమంది తల్లులు అందరితో పాటు పేషెంట్స్తో పాటు మా పార్టీ నాయకురాళ్ళు అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశాము. వేలాది మందిగా పేషెంట్స్ అందరూ కూడా నిరుపేదలు ఇక్కడికి వచ్చి వైద్యము చేయించుకుంటా ఉన్నారు, ఉచితంగా మందులు తీసుకెళ్తా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి కాంటినెంటల్ హాస్పిటల్స్ వాళ్ళు, వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి, అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఈ మెడికల్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు. నిజంగా ఒక అంశం అయితే ఒకటి ఆనందం, ఎందుకంటే ఇంతమంది వచ్చారని. ఇంకో వైపున ఏంటంటే కొంచెం బాధగా కూడా అనిపిస్తాం. గవర్నమెంటే కనుక ప్రోయాక్టివ్గా మెజర్స్ తీసుకుని ఉంటే, ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిగా పనిచేసి ఉంటే ఇంతమంది నిరుపేదలు ఇక్కడికి వచ్చి వైద్యం చూపించుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అడుగుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటలే ఉందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో, అందులోనూ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఎంతమంది డాక్టర్స్ ఉండాలి, ఏ సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటే అంశం చెప్తా ఉన్నాం, ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది నిలబెట్టాలి. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ఆశయంతో ఆరోగ్యశ్రీ నిరుపేదలకు అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందించాలనే అంశంతో ముందరు తీసుకొచ్చారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయకుండా దాన్ని ముందరకు తీసుకువెళ్ళాలని అపీల్ చేస్తూ ఉన్నా. గతంలో కూడా మేము చూసినట్టయితే మెగా జాబ్ మేళాని పెట్టాం. ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ఎంతమందికి వైద్య సేవలు అందిస్తున్నాయి, ఎన్ని సేవా కార్యక్రమాలు ఇందులో మెడికల్లో అందించడం జరుగుతుంది? ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారండి. మీరు గైనిక్ కానీ, క్యాన్సర్కి సంబంధించి కానీ, ఆర్థోకి కానీ, కిడ్నీస్కి సంబంధించి కానీ, కార్డియో కానీ, అదేవిధంగా ఐకి సంబంధించి అయితే అక్కడే 1000 మంది పైనే వచ్చారు కంటి పరీక్షలు చేయించుకోవడానికి. దాంతోపాటు గైనిక్కి సంబంధించి కూడా గర్భిణీ స్త్రీలు చాలామంది వచ్చారు. పీడియాట్రిషియన్స్ కూడా, చిన్నపిల్లలకి సంబంధించిన వాళ్ళు కూడా చిన్నపిల్లలతో పాటు మట్టు ఎండలో వచ్చి ఇక్కడ పొద్దునుంచి సాయంత్రం దాకా ఉన్నారు అని అంటే దానికి అర్థమవుతా ఉంది. ఇవాళ ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా ప్రోయాక్టివ్గా తీసుకోవాలి, ఉచితంగా మందులు అందించాలి. మేము కూడా లక్షలాది రూపాయలు మందులు తీసుకుని వచ్చి ఇవాళ పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. రేపు కూడా నేను ఒకటే అంశం చెప్తున్నా, ఇవాళ ఆపరేషన్స్ చేయించే, సర్జరీలు చేయించే వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు. ఇవాళ టెస్టులు చేయిస్తే నేను ఇందాక చూస్తే 170, 180 మందికి ఐ సర్జరీలు చేయించాలి. ఇవాళ ఒక్కొక్క ఐ సర్జరీకి 25,000 రూపాయలు ఖర్చు అవుతుందండి యావరేజ్గా చూస్తే. మరి వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఉచితంగా చేయలేరు. మేము కొంత డబ్బులు పెట్టుకుని దాతలు ఎవరైనా ముందరకు వచ్చి వాళ్ళకి ఐ సర్జరీలు చేస్తే కళ్ళు చక్కగా కనబడతాయి. వాళ్ళు కూడా సుమారుగా డిస్కౌంటెడ్ ప్రైస్లో చేయిస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా కొంత ఫండ్ రైజ్ చేసి మేము మా ఫౌండేషన్ ద్వారా ఫండ్స్ అలొకేట్ చేయించి సుమారుగా 180 మంది ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ఐ సర్జరీలకి ఉన్నారని అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలు వచ్చారండి, 17 years 16 years పిల్లలు కూడా వచ్చి ఐ చెకప్స్ చేయించుకొని మాకు సరిగ్గా కనబడట్లేదని చెప్తా ఉన్నారు. ఏ ప్రాంతాల నుంచి స్పెషలిస్టులు వైద్యులు రావడం, ఎంతమంది రావడం జరిగింది? ఇవాళ స్పెషలిస్టులు చూస్తే హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం, కాంటినెంటల్ నుంచి 10 మంది స్పెషలిస్టులు వచ్చారు. గ్యాస్ట్రోకి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, కార్డియోకి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చారు. అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా అశేషంగా రావడం జరిగింది. సో ఇది ఏదో ఒక్కసారి పెట్టి వదిలేకుండా నిరంతరం దీన్ని నడిపించాలి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ కార్యక్రమం చేసి వీళ్ళందరినీ కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్స్ చేయించి మళ్ళీ 3 నెలల తర్వాత ఇందులో వచ్చే పేషెంట్స్ మళ్ళీ రావచ్చు, కొత్తగా వచ్చే పేషెంట్స్ రావచ్చు. సో ఒకటి హెల్త్ రాజమండ్రిలో ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలని ఆశయంతో ఈ ఫౌండేషన్ నడుస్తుంది. అదేవిధంగా దీంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా జాబ్స్ ఇప్పించే కార్యక్రమం కూడా భవిష్యత్తులో జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకెళ్తాం. ఒక ఆమెకి కూడా లంగ్స్ ప్రాబ్లంతో రావడం జరిగింది. ఆమెకు ఉన్న పరంగా కూడా ఇక్కడ మీరందరూ కూడా సాయం చేయడం జరిగింది. ఏ విధంగా జరిగింది? అదేనండి, ఇప్పుడు
ఇక్కడికి వచ్చిన సాయము ఒక 80,000-90,000 వచ్చింది. దాంతోపాటు ఒక లేడీ మా కార్యకర్తే అను అయితే 1,50,000 రూపాయలు విలువ చేసే చైన్ కూడా ఇచ్చింది. సో ఇవి మందులకి పనికి వస్తాయి. ఒక లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని అంటే సుమారుగా 50-60 లక్షలు ఖర్చు అవుతుందని కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. ఇదేమో ఆరోగ్యశ్రీలో లేదు. సో గవర్నమెంటే ముందరు తీసుకొచ్చి ఈమెకి ఉచితంగా వైద్యం చేయించాలి అనేది మీ క్యాంప్ ద్వారా అపీల్ చేస్తున్నాం. దాంతోపాటు ఆరోగ్యశ్రీలో కూడా ఎందుకు ఇంక్లూడ్ చేయరని అడుగుతా ఉన్నాం. అంటే రాజమండ్రిలో మెడికల్ క్యాంపులు గతంలో కూడా మెగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకి ఎంతమంది ఉపాధి కల్పించారు? గతంలో 2,000 మందికి దగ్గరగా ఉపాధి అవకాశం కల్పించాము. దాంతోపాటు ఇది జాబ్ మేళా ఒకటే కాకుండా ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఒక జాబ్ సెంటర్ కింద తీసుకొచ్చాం. మా ఆఫీస్లోనే జాబ్ సెంటర్ పెట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. అందరూ నిరుద్యోగ యువత ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా టాలెంట్ బట్టి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమము అది మార్గాని భరత్ జాబ్ సెంటర్ కింద పెట్టి, మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు నిత్యము హెల్త్ క్యాంప్స్ నడిపే కార్యక్రమము భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా ముందరికి తీసుకెళ్తాం. భరత్ అనే నేను అంటూ కూడా రాజమండ్రిలో అందరూ కూడా ఇంకా అందుబాటులో ఉంటారు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతూ. అదేనండి, ఇప్పుడు మ్యాక్సిమమ్ నా ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాను. ఎఫర్ట్స్ పెట్టి ప్రజలను కూడా ఒకటే అపీల్ చేస్తున్నాము. ఇప్పుడు అధికారంలో లేనప్పటికీ కూడా మంచి ఆశయం ఉంటే ఏ పనులైనా ముందుకు తీసుకువెళ్ళచ్చు. సో అదే స్థాయిలో అధికారం లేనప్పటికీ కూడా తీసుకుని వెళ్తున్నాము. రాజమహేంద్రవరం ప్రజలకి, నా రాజమహేంద్రవరం పార్లమెంట్ ప్రజలకి ఎప్పుడూ నా జీవితం అంకితం చేస్తాం. ఆర్టీవీ తరఫున కూడా ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అనుకోకుండా కూడా మదర్స్ డే కలిసి వచ్చింది. మదర్స్ డే సందర్భంగా ఇంతమంది తల్లిలకి అందరికీ కూడా ఉచిత వైద్యం అందించానంటే నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. ఈ రోజైతే కనివిని ఎరగని రీతిలో రాజమండ్రి నడిబొడ్డునైతే మెగా మెడికల్ క్యాంప్ని అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడొచ్చు, ఒక ఆమెకైతే ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా కూడా ఇప్పటికే 1,80,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆమె అయితే లంగ్స్ ప్రాబ్లం వచ్చి గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతుంది. ఆమెకైతే స్వయంగా ఈ రోజు అయితే 1,50,000 రూపాయల చైన్తో పాటు అలాగే ముఖ్యంగా 80,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అక్కడంతా కూడా వైసీపీ సంబంధించిన నాయకులతో పాటు మన మంది దాతలు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా తన జన్మదినం పురస్కరించుకుని 2 రోజుల ముందుగానే ఈ రోజు మెడికల్ క్యాంప్తో పాటు అలాగే పలు కార్యక్రమాలు అయితే ఈ రోజు అయితే మార్గాని భరత్రాం మాజీ ఎంపీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడైతే నిర్వహించినటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు మదర్స్ డే పురస్కరించుకుని అలాగే అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆయన ఉన్న ఈ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కూడా కంటిన్యూ అవుతాయి. ఈ మెడికల్ క్యాంప్ ద్వారా అనేక మంది ఇక్కడ వైద్యులు దూర ప్రాంతాలకు రావడం, అనేక వైద్య విభాగాల్లో నిపుణులు రావడం, వాళ్ళకైతే కూడా చాలా మంది వైద్య సేవలు అయితే అందించినటువంటి పరిస్థితి. అలాగే యువతకి నిరుద్యోగం ఉన్నటువంటి యువత కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా మెగా జాబ్ బాలా కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మెగా వైద్య శిబిరం కూడా నిర్వహించి అనేక మంది వైద్య సేవలు అయితే అందిస్తున్న పరిస్థితి ఉందని కూడా మెగా మార్గాని భరత్రాం చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి.